చాలా విషయాలు చెప్పారు కోటేశ్వరరావు గారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రజలు బాగా గమనిస్తా ఉన్నారు. పెద్దలు చెప్పినట్టుగానే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం దగ్గరికి ఎందుకు వెళుతున్నాడో ఎందుకు వస్తున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. చాలా విషయాలు గోప్యంగా ఉంచేటువంటి పరిస్థితి ఉండేది. రాష్ట్రానికి ఎటువంటి నిధులు రాబట్టడం కానివ్వండి, లేకపోతే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు లేదు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంతా మనం గమనించాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం నుంచి రావాల్సినటువంటి అవకాశాలు అనండి, నిధులు అనండి, వీటిల్లో మనం కనుక గమనిస్తూ ఉంటే ముఖ్యంగా అమరావతి విషయంలో 15,000 కోట్లు మీరు ఇందాక చెప్పినట్టుగా 15,000 కోట్లు అమరావతికి ప్రకటించింది. ముందు 15,000 కోట్లు అనే సంగతి ఒక పక్కన పెడితే అంతకు ముందు ఏమీ లేదు. ఈ 15,000 కోట్లలో కూడా అమరావతి ఇంకా ఎక్కడికి పోదు, దీని మీద ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, రాష్ట్రానికి రాజధాని ఉంది, రాష్ట్ర రాజధాని మేము ఎక్కడ డిస్టర్బ్ చేయట్లేదు అనే సంకేతం కూడా ఆ మాట అనటం ద్వారా పోయినటువంటి పరిస్థితి ఉంది. పోలవరం గురించి కూడా చాలా క్లారిటీగా, పోలవరం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలవరాన్ని అసలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి, ఎక్కడా పనులు లేవు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి 72% పనులు తప్ప ఏమీ లేనటువంటి పరిస్థితి. ఆ డయాఫ్రమ్ వాల్ మొత్తం కూడా కొట్టుకుపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఎక్కడ నిర్వహణ కూడా లేదు. ఒక పోలవరమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నీటి పారుదలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్, ఇవన్నీ కూడా పడకేసినటువంటి పరిస్థితి కనపడ్డాయి. పులిచెంతల ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, గుళ్ళకమ్మ చిన్న ప్రాజెక్టు జలాశయం, దానికి గ్రీజు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి గేట్లు కూడా కొట్టుకుపోతే పట్టించుకున్నటువంటి పరిస్థితి, గేట్లు కొట్టుకుపోయి నీళ్లు మొత్తం పోతే జలాశయంలో నీరు లేకపోతే ఇసుక కొట్టుకోవచ్చు కదా అని చెప్పేసి చూసినటువంటి పరిస్థితి గతంలో ఉండేది. అలాంటిది పోలవరానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయినసారి వెళ్ళిన తర్వాత కేంద్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందం రావటం, లోతుగా అక్కడ పరిశీలన చేయటం, ఏ విధంగా ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి ఒక పరిశీలన చేయటం, ఇదంతా కూడా మనం చూసాం. అట్లాగే అమరావతికి సంబంధించి నిర్మాణం విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి కట్టడాలు జగన్మోహన్ రెడ్డి అట్లాగే ఎండబెడితే నేలల్లో ఉండాలి. అమరావతి విషయం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రజలు కూడా, ఎలా చేయబోతున్నారు ఏంటి అనేది మీరు ఒక ప్రణాళిక అయితే చెప్తున్నారు. సరే, కేంద్రం నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది కాబట్టి అది ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెటే కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇంకా నిధులకు సంబంధించి సమకూరుస్తారా అనే ఒక ఇది కూడా ఉంది ప్రజల్లో. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి. ఈ 5 సంవత్సరాల్లోనే అమరావతిని ఏదో పెద్ద పెద్ద సెట్టింగ్ లాగా ఇప్పటికిప్పుడు అయిద్దని అట్లా భావించకూడదు. ముందు అమరావతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది, అది ముందు మన నైతిక బలము, అది గౌరవము, రాజ్యాంగాన్ని గౌరవించడం, దీని వరకు అందరూ సాటిస్ఫై అయ్యారు ఫస్ట్. తర్వాత నిర్మాణాలు ఇప్పటికే కట్టినటువంటి చాలా నిర్మాణాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చేసినంత కాలం ఆగిపోయినాయి. ఐఏఎస్ క్వార్టర్స్ కానివ్వండి, లేకపోతే గ్రూప్స్ క్వార్టర్స్ కానివ్వండి, తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్ కానివ్వండి, ఆఫీసర్స్ జడ్జి క్వార్టర్స్, ఇట్లా చాలా కూడా ఆగిపోయినాయి. 80% అవి 60% అయిపోయినాయి. ఇవన్నీ వరుసగా ఒక క్రమ పద్ధతిలో వీటన్నిటిని కూడా ముందు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ 5 సంవత్సరాల్లో ప్రధానమైనటువంటి కార్యాలయాలు, ప్రధానమైనటువంటి క్వార్టర్స్ ఇవన్నీ కూడా అవుతాయి. అట్లాగే యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి, ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోడ్లన్నిటిని కూడా ఈ కాలంలోనే, ఈ 5 సంవత్సరాల కాలంలోనే అత్యంత వేగంగా అవి కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. అట్లాగే రైల్వే జోన్కు సంబంధించి కూడా గతంలో కనీసం దాని గురించి మాట్లాడేవాళ్ళు లేరు. ఒకళ్ళు కావాలంటారు, ఒకళ్ళు వద్దంటారు, అసలు భూమి కూడా కేటాయించినటువంటి పరిస్థితి. మన టైంలో కొంత భూమి కేటాయిస్తే దాన్ని సరిదిద్దలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నారు. అది కూడా అవుతుంది. తర్వాత పోయినసారి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు బీపీసీఎల్ కూడా మనకి ఒక ప్రకటన జరిగింది, భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, అది కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. ఇట్లాగా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే వ్యక్తిగతంగా ఏముంటాయండి, మాకేమన్నా కేసులు ఉన్నాయా, లేకపోతే కేసుల విషయం మాట్లాడతామా, లేకపోతే ఎవరి మీద కక్ష తీర్చుకోవటమా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా, అది కాదు కదా. మేము ఏం వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు ఫైల్స్ తీసుకుని వెళ్తారు. మీరు గతంలో పెద్దలు కూడా మాట్లాడారు,
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వస్తున్నాడంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టి నిధులు తీసుకొని వెళ్తాడు, ఖచ్చితంగా ఆయన అనుకున్న ఫైలు సక్సెస్ అయ్యేటట్టు చూసుకుంటాడు అనేది ఉంది ఆయనకి. అట్లాగే ఇప్పుడు కూడా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏ అంశాల మీద కలిశారు, కేంద్రం ఎట్లా స్పందించింది, ఏ అంశాల మీద ఎలాంటి విషయాలు చెప్పింది అనేది కూడా మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డికి వరదకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డికి వారికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఆయనేమో అసలు ఎందుకు కలిశారో చెప్పరు, ఏ విషయాలపైన మాట్లాడింది ఎక్కడ అసలు మీడియా విచిత్రం ఏంటంటే ఆయన ఒకటే రిప్రజెంటేషన్ కూడా కంప్లీట్ ఒకటే రిప్రజెంటేషన్ చూపిస్తా ఉండేవాడు. ఎన్నిసార్లు ఆ రిప్రజెంటేషనే అని చెప్పి ఆ పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా వరదకు సంబంధించినటువంటి వరద సహాయం విషయంలో మాట్లాడతారు అనుకుంటున్నామండి. ఖచ్చితంగా వరద సహాయం ఇప్పటికే ప్రభుత్వం తరఫు నుంచి మనం ఏం చేయాలో అవన్నీ